వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్. త్వరలో మీకు ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి థర్డ్ సెమిస్టర్. సో థర్డ్ సెమిస్టర్ అనగానే చాలామంది పిల్లలు భయపడుతున్నారు. ఎందుకంటే అందులో మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ ఉంటుంది. అంటే మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ, అంక మధ్యగతము, బాహుళకం. సో ఇలాంటివన్నీ, డిస్పర్షన్ కానీ, కోరిలేషన్ కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు ఉంటాయి. సో మేము చదవలేము, మేము రాయలేము అని చాలామంది భయపడుతుంటారు. కాబట్టి మీకు థర్డ్ సెమ్గా స్టాటిస్టిక్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే, ఎగ్జామ్ పాస్ కావాల్సిందే, ఇంకో ఛాన్స్ లేదు మీకు. అయితే ఈ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనే సబ్జెక్టు మీరు రాయబోయేటువంటి ఎగ్జామినేషన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఇంగ్లీష్ మీడియం వారికి, అంటే ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఏముండదు, కాకపోతే తెలుగు మీడియంలో మనకు ప్లేస్ లేక వీడియో చేయలేదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. కాబట్టి సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పేపర్ ఇంగ్లీష్ మీడియం రాదండి, సపరేట్గా ఇంగ్లీష్ మీడియం పేపర్ రాదు. తెలుగు, ఇంగ్లీషు, దాని కింద తెలుగు, ఇంగ్లీషు, దాని కింద తెలుగు. సో ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాకపోతే అందులో మనకు పాసిబిలిటీ కాలేదు కాబట్టి సపరేట్గా మీకు ఒక పేపర్ ఇచ్చాను, క్వశ్చన్ పేపర్ ఇచ్చాను. అందుకని ఈ క్వశ్చన్ పేపర్ ఒకసారి చూడండి జాగ్రత్తగా. మీకు ఎగ్జామినేషన్లో ఏం క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనే విషయం మీకు అర్థమైపోద్ది. ఇంకొకటి, చాలామంది స్టాటిస్టిక్స్ అనగానే భయపడుతుంటారు. భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే కొన్ని ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాటిని 1-2 సార్లు మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రిన్సిపల్స్, ఆ సూత్రాలు మీకు అంత తొందరగా ఈజీగా గుర్తుంటాయి. ఆల్రెడీ మనకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అవన్నీ జనరల్ కాన్సెప్ట్సే. ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, తర్వాత సెంట్రల్ టెండెన్సీ, సో కొంచెం జనరలే ఉంటుంది. సో సెంట్రల్ టెండెన్సీలో కూడా మీన్, మీడియన్, మోడ్ ఈ చిన్న ప్రిన్సిపల్సే ఉంటాయి. ఆ తర్వాత కోరిలేషన్ పోయిన తర్వాత కొంచెం చేంజ్ అవుతుంది. ఓకేనా? సో అదేవిధంగా మనకు టైం సిరీస్ ఉంది. ఓకే, తర్వాత ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి. సో అక్కడ కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇస్తున్నానో ఆ క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్స్ని, స్పియర్ ర్యాంక్ కోరిలేషన్ ఉంది. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఆ ప్రిన్సిపల్స్, అవునా? సో దాంతో మీరు ఆ ప్రిన్సిపల్ మర్చిపోకుండా ఉంటుంది. అంతేగాని అక్కడికి పోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటామంటే అది రాదు. కాబట్టి కొంతమందివి ప్రిన్సిపల్స్ మాత్రం గుర్తుపెట్టు. ఏముందమ్మా, ఆర్థమెటిక్ మెయిన్ ఇంతకుముందు మనం చూసిందే కదా, ప్రిన్సిపల్ చూసిందే కదా. ఆర్థమెటిక్ మెయిన్, అందులో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అవన్నీ సింపుల్గానే అర్థమవుతాయి. అందుకని నేను ఏమంటున్నాను అంటే 1-2 సార్లు పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. ప్రిన్సిపల్స్, సూత్రాలు, ఫార్ములాస్ 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అడిగిపోయిన తర్వాత ఈజీగా గుర్తొస్తాయి. ఆల్రెడీ ఉన్నటువంటి కొత్తగా మిమ్మల్ని కనుక్కోమనట్లేము కదా. అందుకని మీరు ఈ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అనేటువంటి ఒక సబ్జెక్టుకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఈ క్వశ్చన్ పేపర్ చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో మంచి మార్కులు ఎగ్జామినేషన్లో రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, బాగా ఎగ్జామినేషన్ రాయగలుగుతారు. సో ఈ పేపర్ అనేటటువంటిది ఆల్ యూనివర్సిటీస్, అంటే కరెక్ట్గా ఒక యూనివర్సిటీకి సంబంధించి ఏమీ లేదు, మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీకి సంబంధించే ఉంటుంది. కరోనా కాబట్టి స్పెషల్గా క్వశ్చన్ పేపర్ మోడల్ పేపర్ స్పెషల్గా ఇచ్చారు. సో అందులో ఇంగ్లీష్ మీడియం వారికి ఇప్పుడు ఈ వీడియోలో నేను డిస్కషన్ చేస్తాను. ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు, ఎలా అడుగుతాడు, ఏ విధంగా అడిగే స్కోప్స్ ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటిది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. సియర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్, బిఏ సిబిసిఎస్ సెకండ్ ఇయర్, సెమిస్టర్ 3rd 2021, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్. ఓన్లీ ఇట్ ఈస్ 2 hours, ఇట్ ఈస్ మ్యాక్సిమం మార్క్స్ 80. సో ఇంగ్లీష్ మీడియం వరకు సపరేట్గా పేపర్ ఉండదండి, కానీ తెలుగు మీడియం పైననే ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఉంటుంది. కానీ అందులో మనకు ప్లేస్ లేదు కాబట్టి మీకు సపరేట్గా ఇచ్చాను. ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. అయితే ఇందులో మనకు 5 యూనిట్స్ ఉన్నాయి, మీకు తెలుసు. ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ నుంచి యూనిట్ 1లో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అనేటువంటి లెసన్లో ఒకసారి మీరు చూడండి.
మ్యాక్సిమం ఇందులో 80 మార్క్స్ పేపర్ అటెంప్ట్ చేయాలి. అంటే మనకు 80 మార్క్స్ వస్తాయి. 80 మార్క్స్‌ని అటెంప్ట్ చేస్తే మనకు 80 రావచ్చు, తక్కువ రావచ్చు. కానీ 80 మార్క్స్‌కి అటెంప్ట్ చేయాలి. 80 మార్కులకి ఎగ్జామ్ రాయాలి. మరి 80 మార్కులు అంటే ఎన్ని క్వెషన్స్ వస్తాయనేది డౌట్. అయితే ఇక్కడ 5 క్వెషన్స్ వస్తాయి. ఈచ్ క్వెషన్ విల్ క్యారీ 16 మార్క్స్ ఈక్వల్ టు 80 మార్క్స్. అయితే కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే 4 క్వెషన్సే ఇస్తాయి. ఇక్కడ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 క్వెషన్స్ ఉంటాయి. అవునా? ఈ 10 క్వెషన్స్‌లో మనం ఓన్లీ రాయాల్సిన ఎన్ని? 5. ఒక్కో క్వెషన్‌కి ఎంత? 16 ఈక్వల్ టు ఎంత? 80 మార్క్స్. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయి 4 క్వెషన్సే రాయాలి. అందులో 20 మార్క్స్. 4 20 80 అలా ఇస్తుంది. కాబట్టి అన్ని యూనివర్సిటీ ఒకే రకంగా ఉండవు. కానీ మ్యాక్సిమం మాత్రం అన్ని 10 క్వెషన్స్ ఇస్తారు. ఓవరాల్‌గా 10 క్వెషన్స్. ఆ 10లో మీరు రాయొచ్చు. అంటే మోడల్ పేపర్ ఉంది. మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో 5 × 16 80 మార్క్స్. సో ఫస్ట్ యూనిట్లో చూడండి, ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్లో ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ అండ్ ఫీచర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. నేను మళ్ళీ చెప్తున్నా, సపరేట్గా మీకు పేపర్ ఉండదు. తెలుగు మీడియం వాళ్ళతోటే ఇంగ్లీష్ మీడియం పేపర్ ఒకటే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు ఒకే లైన్లో ఉంటాయి. అంటే ఒకదాని కింద ఒకటి. ఓకే. సో ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ అండ్ ఫీచర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ క్వశ్చన్. దెన్ ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డాటా అండ్ డిఫైన్ శాంప్లింగ్ మెథడ్, ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఇన్ ఇట్. సో ఇవి 3 యాక్చువల్గా మీకు 2 ఎగ్జామినేషన్లో వస్తాయి. మీరు ఒకటి అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ యూనిట్ నుంచి 2 వస్తాయి. సో ఇక నేను ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాను, 3 ఇచ్చాను. ఈ 3 నుంచి మీరు ఇవి ప్రిపేర్ అయితే 2 క్వశ్చన్లు ఎగ్జామినేషన్ దిగుతాయి. ఓకే. సో ఇది ఫస్ట్ యూనిట్కు సంబంధించినటువంటిది. ఓకేనా? దెన్ సెకండ్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్. దిస్ ఈజ్ సెకండ్ యూనిట్. సో ఈ సెకండ్ యూనిట్లో క్వశ్చన్ చూడండి. డిఫైన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ద టైప్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఇది కూడా ఈజీ క్వశ్చనే. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, టైప్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటున్నాడు. సో అందులో మీన్, మీడియన్, మోడ్, డిస్పర్షన్, సో అవన్నీ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే. దెన్ డిఫైన్ అర్థమెటిక్ మీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఇక్కడ నేను డిఫైన్ అర్థమెటిక్ మీన్ ఇచ్చాను. మీకు మీడియన్ ఉండొచ్చు, మోడ్ ఉండొచ్చు, అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. కాబట్టి ఇక్కడ నేను అర్థమెటిక్ మీన్ ఇచ్చాను. ఏమన్నాడు? డిఫైన్ అర్థమెటిక్ మీన్. ఫస్ట్ దాని డెఫినేషన్ రాయాలి. దెన్ గో టు మెరిట్స్ అండ్ డిమెరిట్స్. అవునా? అవి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సెకండ్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డిస్పర్షన్ మెథడ్. డిస్పర్షన్కు సంబంధించి సో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అంటే ఇక్కడ రెండునే చూడండి. ఒకటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉంది, ఇంకొకటి డిస్పర్షన్ ఉంది. కాబట్టి డిస్పర్షన్ కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఓకే. సో దిస్ ఇస్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్లోకి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లమ్స్ అంటే మీ ప్రాబ్లమ్స్ కాదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లంలో కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ థర్డ్ యూనిట్. డిఫైన్ కోరిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్ ఒక క్వశ్చన్. వన్స్ అగైన్, డిఫైన్ కోరిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్ అలా అడగవచ్చు. క్యాలిక్యులేట్ కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ఫ్రమ్ ఫాలోయింగ్ డేటా. మ్యాక్సిమం కార్ల్ పియర్సన్ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడండి. నేను ఇది మోడల్ ఇచ్చాను ఒకటి, మీకు మోడల్ అలాగే ఉంటుంది కానీ నెంబర్స్ చేంజ్ ఉంటాయి. సేమ్ ఇక్కడ ఎక్స్ వై పెట్టవచ్చు. హస్బెండ్ ఏజ్, వైఫ్ ఏజ్ అని అనుకోండి, ఇక్కడ ఎక్స్ వై అనవచ్చు. కాబట్టి నెంబర్లు అవే వస్తాయని కాదు, వేరే నెంబర్లు ఏవైనా వచ్చు, కానీ ప్రాసెస్ మాత్రం సేమ్. ఓకే. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్, ఈ యొక్క డాటాను యూజ్ చేసుకొని మనం ఆ ప్రాబ్లాన్ని సొల్యూషన్ చేయాలి. ఓకే. నెంబర్లు ఇవే రావచ్చు, లేదు రాకపోవచ్చు, లేదా వేరే నెంబర్లు మార్చవచ్చు. ఇవే ఉండాలని ఏం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుంటారు. సో ఇది కార్ల్ పియర్సన్. మీకు ఈ థర్డ్ లెసన్లో ఖచ్చితంగా కార్ల్ పియర్సన్ ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రాబ్లమెటిక్ పార్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి మోడల్ని. నెక్స్ట్, క్యాలిక్యులేట్ స్పియర్మెన్ ర్యాంక్స్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఖచ్చితంగా ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ స్పియర్మెన్స్ వస్తుంది. ఒకటేమో కార్ల్ పియర్సన్ వస్తుంది, రెండవది స్పియర్మెన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ర్యాంక్. ఓకేనా? సో ఇది కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో దానికి ఇక్కడ నేను ఈక్వల్ ర్యాంక్స్ ఆర్ గివెన్ అన్నాడు. సో ఈక్వల్గా ర్యాంకులు ఇచ్చినప్పుడు అంతే కదా, సో ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాము అనేటువంటిది ఈ థర్డ్ క్వశ్చన్కు సంబంధించింది. ఓకే. కాబట్టి కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ ఈ యూనిట్లో ఈ క్వశ్చన్లు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాను ఇందులో, డిఫైన్ రిగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఇది కూడా క్వశ్చన్ మీకు అడగవచ్చు. సో ఇక్కడ ఒకటి మళ్ళీ ఒకసారి చూడండి.
కోరిలేషన్ టైప్స్ అడుగుతున్నాడు అండ్ కార్ల్ పియర్సన్ ప్రాబ్లం అడుగుతున్నాడు అండ్ స్పియర్మెన్ ర్యాంక్ కోరిలేషన్ అడుగుతున్నాడు. ఓకే, ఇంకొకటి రిగ్రెషన్లో మీకు డిఫైన్ రిగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అడుగుతున్నాడు. అంటే యాక్చువల్గా ఇందులో నుంచి మీరు ఒకటే క్వశ్చన్ రాయాలి, కానీ మనకి ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒకటి ప్రాబ్లం ఇచ్చాడు, కార్ల్ పియర్సన్ ప్రాబ్లం ఇచ్చాడు, నెక్స్ట్ స్పియర్మెన్ ర్యాంక్ కోరిలేషన్ కూడా ప్రాబ్లం ఇచ్చాడు. సో ర్యాంక్ కోరిలేషన్ ఖచ్చితంగా వస్తుంది, నెంబర్లు మాత్రం చేంజ్ అవుతాయి. ఇంకొక మోడల్ వస్తుంది, ప్రాసెస్ మాత్రం సేమ్. అదే విధంగా మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, మెథడ్స్ అంతా సేమ్ ఉంటుంది. థర్డ్, నెక్స్ట్ 4th యూనిట్ ఇండెక్స్ నెంబర్స్. చూడండి, ఇండెక్స్ నెంబర్స్ ఇందులో కూడా మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ ఇచ్చాను, ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. సో దీంట్లో డిఫైన్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. What is the index numbers? First of all, you write the definition of index numbers, then go to the importance. So ఇది రాయాల్సి ఉంటుంది ఇంపార్టెన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్గా క్యాలిక్యులేట్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా విత్ లాస్పియర్, పాసీ, ఎడ్జ్వర్త్, ఫిషర్ అండ్ ఆదర్శ్. అది ఇక్కడ ఇయ్యలేదు ఆదర్శ్ అని. సో ఇలా మెథడ్స్ అడుగుతాడు. అంటే ఇక్కడ అన్ని ఇస్తాడని కాదు, 1, 2 ఇవ్వచ్చు, లేదా 2, 3 ఇవ్వచ్చు, లేదా ఒకటే ఇవ్వచ్చు. అక్కడ ఎన్ని ఇస్తే అన్ని రాయాలి మనం. ఇక నేను ఒక 1, 2, 3, 4 ఇచ్చాను, ఆయన 2నే అడగొచ్చు. ఏమంది, క్యాలిక్యులేట్ ద ప్రైస్ ఇండెక్స్ నెంబర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా విత్ లాస్ట్ ఇయర్ పాస్ అని అడగవచ్చు, లేదు ఎడ్జ్వర్త్ అడగవచ్చు. అది ఏది అడిగితే వాళ్ళ ప్రిన్సిపల్స్ ప్రకారం, వాళ్ళ ఫార్ములాస్ ప్రకారం దీన్ని వచ్చినటువంటి ఒక వాల్యూస్నే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, నేను మా ఛానల్లో కూడా వీడియో పెట్టాను ఈ మోడల్ ఇండెక్స్ నెంబర్స్, లాస్ట్ ఇయర్ కానీ లేకపోతే పాసీ కానీ ఎడ్జ్వర్త్ కానీ ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, డిఫైన్ ఇండెక్స్ నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వైల్ ద ఎస్టిమేటింగ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. ఇండెక్స్ నెంబర్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డిఫైన్ ఇండెక్స్ నెంబర్స్, ఎక్స్ప్లెయిన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ఇంగ్లీష్ మీడియం సపరేట్గా ఉండదు, మీకు అక్కడ నా వీడియోలో ప్లేస్ లేక నేను సపరేట్గా చేస్తున్నాను. ఓకే, తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉంటాయి. సో ఇవి ఇండెక్స్ నెంబర్కు సంబంధించినటువంటి 4th యూనిట్. దెన్ 5th చూడండి, అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్. సో ఇది 5th యూనిట్. ఇందులో ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ టైమ్ సిరీస్. సో ఈ టైప్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దెన్ డిఫైన్ టైమ్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఎకనామిక్ అనాలిసిస్. సో టైమ్ సిరీస్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్స్ ఎకనామిక్ అనాలిసిస్. సో ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ మెథడ్ ఆర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మేబీ యూ కెన్ సే ఎక్స్ప్లెయిన్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆర్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ మెథడ్. ఓకే, సో ఇలా 5 యూనిట్స్ మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. చాలా ఈజీ, పెద్దగా టెన్షన్ ఏమీ లేదు ఇందులో, భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు, ఈజీగా అర్థమవుతాయి మీకు. ఓకే, సో ఈ క్వశ్చన్లు బాగా ఇంపార్టెంట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్ తొందరలో ఉన్నాయి కాబట్టి ఇవి చదివితే మీకు ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో మీరు రాసేటటువంటి క్వశ్చన్స్ ఇందులో నుంచి ఎగ్జామినేషన్లో ఇస్తాయి. ఓకే, సో స్టూడెంట్స్, ఇది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ యూనిట్లో 3 ఇచ్చాను, ఇందులో 2 ఎగ్జామ్లో వస్తాయి, నువ్వు రాయాల్సింది 1. నెక్స్ట్ సెకండ్ లెసన్, ఇందులో 3 ఇచ్చాను, మీకు ఎగ్జామ్లో 2 వస్తాయి, రాయాల్సింది 1. నెక్స్ట్ థర్డ్ లెసన్, ఇందులో 1, 2, 3, 4 ఇచ్చాను, మీరు ఎగ్జామ్లో 2 వస్తాయి, రాయాల్సింది 1. ఓకే, నెక్స్ట్ 4th, ఇందులో 1, 2, 3, సో ఎగ్జామ్లో 2 వస్తాయి, మీరు రాయాల్సింది 1. నెక్స్ట్ 5th యూనిట్, ఇందులో 3 క్వశ్చన్స్, మీకు ఎగ్జామ్లో 2 వస్తాయి, రాయాల్సింది అటెంప్ట్ ఓన్లీ 1 క్వశ్చన్. సో స్టూడెంట్స్, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్. సో ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏమేమైతే అవసరం ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో మంచి మార్కులతో పాస్ కాదు. ఓకే, సో స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.